స్పెషల్ ఫోకస్ పెట్టారు. సెక్రటేరియట్ లో సంబంధిత విభాగాలపై సమీక్షించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వడ్లకు కనీస మద్దతు ధర అంశాలు, పలు మార్కెట్లో రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టే చర్యలు తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై చర్చించారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల నేపథ్యంలో కృష్ణా నది యాజమాన్య బోర్డు ట్రైబ్యునల్ నేడు హైదరాబాద్ లో కీలక సమావేశం నిర్వహించింది. వేసవిలో నీటి కేటాయింపులపై చర్చ జరిపింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఉన్న 14 టీఎంసీల నీటిని 2 తెలుగు రాష్ట్రాలకు కేటాయించింది. అందులో తెలంగాణకు అత్యధికంగా 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీల నీటిని సర్దుబాటు చేసింది. మే నెలలో మరోసారి సమావేశం కావాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 3 సభలకు తగ్గకుండా బహిరంగ సభలను ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట ప్రత్యేక బహిరంగ సభలను ప్లాన్ చేస్తున్నారు. అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీలను ప్రచారాలకు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. జనంలోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించింది. బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యాలపై ఏప్రిల్ 14న దీక్ష చేపడతానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరెవరికి ఇచ్చారో వారినే బీఆర్ఎస్ ఓట్లు అడగాలని అన్నారు. తమ వైపు 1 వేలు చూపెడితే తాము 4 వేలు చూపెడతామన్నారు. తెలంగాణ ఏర్పడడంపై మోదీ అవహేళన చేశారని అన్నారు. రాష్ట్రంలో ఓట్లు అడగడానికి మోదీకి ఏం హక్కు ఉందని నిలదీశారు. రాష్ట్రానికి బీజేపీ చేసిందేంటని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు మంత్రి కొండా సురేఖ. గతంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇందిరమ్మ గెలిచారని, మరోసారి ఈ గడ్డపై కాంగ్రెస్ విజయ ఢంకా మోగించాలన్నారు ఆమె. మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార రథాలను రుద్రారం గణేష్ దేవస్థానం దగ్గర మంత్రి పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. మెదక్ పార్లమెంట్ ఛాలెంజ్ గా తీసుకున్నామని కొండా సురేఖ తెలిపారు. కరువు విషయంలో బీఆర్ఎస్, బీజేపీ బాధ్యత రహితంగా మాట్లాడుతున్నాయని, 2 పార్టీలు సింపతి రాజకీయాలు చేస్తున్నాయని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి విమర్శించారు. మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అబద్ధాలు చెప్తోందని ధ్వజమెత్తారు. కరువు అనేక రాష్ట్రాల్లో ఉందని, కేంద్రం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కరువు వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య ఎంఐఎం సంధి కుదిర్చే ప్రయత్నాలు చేస్తుందని బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ గెలవలేకే ఎంఐఎం ను గెలిపించడానికి సిద్ధమైందని అన్నారు. ఓవైసీతో విభేదాలు ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు ఎంఐఎం ను గెలిపిస్తామని వాళ్ళ పార్టీ నాయకుడే స్వయంగా వెల్లడించారని లక్ష్మణ్ గుర్తు చేశారు. తాము పోరాటం చేసి కేసీఆర్ సర్కార్ను కూల్చితే కాంగ్రెస్ నేతలు అధికారం అనుభవిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. 4 నెలల పాలన చూశాక కాంగ్రెస్ కు ఓటేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ తో కాంగ్రెస్ నేతలకు దోస్తీ ఉందని అన్నారు. 10 ఏళ్లుగా బీజేపీ పాలనలో దేశంలో పేదలు ఇబ్బంది పడుతున్నారని అన్ని సర్వేలు చెబుతున్నాయని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. బీజేపీ ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డు పెంచలేదని ఆరోపించారు. బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని ప్రజలు ఓట్లు వేయాలని రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ ధాన్యం కొనుగోలు సజావుగా సాగడం లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. మళ్లీ రైతులను దళారులు నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. రైతుల కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారని మండిపడ్డారు. బోనస్ దేవుడెరుగు, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష, కాంగ్రెస్ కార్యకర్తలు, వాకర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. తాను పుట్టి పెరిగింది ఈ ప్రాంతంలోనేనని, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని కొప్పుల ఈశ్వర్ ప్రజలకు చెప్పారు. తనను ఒకసారి ఆశీర్వదించి గెలిపించాలని వాకర్ అసోసియేషన్ సభ్యులను ఈశ్వర్ కోరారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నారాయణపేట జిల్లాలో భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. జిల్లాలోని 3 కీలక నేతలు ఒకే రోజు రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దాదాపుగా 36 ఏళ్లు పార్టీ కార్యకర్తగా, జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర కమిటీలలో ముఖ్య బాధ్యతలు నిర్వహించి గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేట బీజేపీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన పాండురెడ్డి, మక్తల్ అభ్యర్థిగా పోటీలో ఉన్న జలంధర్ రెడ్డి, జిల్లా కార్యదర్శిగా ఉన్న రఘురాం రెడ్డి తమ పదవులకు పార్టీకి రాజీనామా చేస్తూ లేఖలను జిల్లా అధ్యక్షుడికి పంపించారు.
నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం ముత్తిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒకే బూత్ లో 60 మంది ఓట్లు తొలగించారని అడిషనల్ కలెక్టర్ కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఒక్క బూత్ లో 60 ఓట్లు తొలగిస్తే నియోజకవర్గంలో 264 బూత్లు ఉన్నాయని, వాటిలో ఎంతమంది ఓటర్లను తొలగించారని అనుమానం వ్యక్తం చేశారు. సంబంధించిన అధికారుల విచారణ, సంతకాలు లేకుండా తొలగించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. తనను సిబిఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఆమె దాఖలు చేసిన 2 పిటిషన్లను తోసిపుచ్చింది. కస్టడీ తీర్పును రిజర్వ్ చేసింది. ములుగు జిల్లాలోని ఏజెన్సీ వెంకటాపురం మండల కేంద్రంలో గ్రానైట్ మాఫియా రెచ్చిపోతున్నారు. అంకన్నగూడెం రామచంద్రాపురం గ్రామ శివారులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి సమయంలో పొక్లెన్ టిప్పర్లతో తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వానికి రావాల్సిన లక్షల ఆదాయానికి గండి కొడుతున్నారు. ఏజెన్సీలో ప్రభుత్వ భూమైనా ప్రైవేటు భూమైనా గ్రానైట్ తవ్వకాలు జరపాలంటే పీసా గ్రామ సభ నిర్వహించి గ్రామ సభలో ఆమోద పొందవలసి ఉంటుంది. కానీ ఇక్కడ ఏజెన్సీలో కొందరి రాజకీయ నాయకులు, వెంకటాపురం రెవెన్యూ శాఖ అధికారులు, మైనింగ్ శాఖ అధికారులు దండలతో ఆకాశమే హద్దుగా గ్రానైట్ మాఫియా రెచ్చిపోతున్నారు. కరీంనగర్ లో ఉన్న డంపింగ్ యార్డ్ కాలిపోయి దట్టమైన పొగ అలుముకుంది. ప్రతి సంవత్సరం వేసవిలో డంపింగ్ యార్డ్ తగలబడిపోతుందని, దీని మూలంగా దట్టమైన పొగ వ్యాపించి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ నాయకులు తెలిపారు. కేవలం కాలిపోయి పొగ వస్తున్నప్పుడు తూతూ మంత్రంగా పర్యటన చేసి చేతులు దులుపుకుంటున్నారని, శాశ్వతంగా డంపింగ్ యార్డ్ ను తరలించడంలో ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగ్వి గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని బేల పోలీసులు అరెస్ట్ చేశారు. బేల మండలంలోని సాంగ్వి గ్రామంలో పొచ్చిరామ్ అనే వ్యక్తి గంజాయిని ఆదిలాబాద్ తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు ఎస్ఐ రాధికా సిబ్బందితో కలిసి పట్టుకున్నారు అని సిఐ సాయినాథ్ అన్నారు. దాదాపుగా 7 కేజీల గంజాయిని పట్టుకున్నామని పేర్కొన్నారు. ఎవరైనా గంజాయి సాగు చేసి తరలించిన వ్యక్తులపైన పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం తాటికల్ మంగళపల్లి గ్రామాల మధ్యన ప్రవహిస్తున్న పాలేరు చిన్నవాగు కబ్జాకు గురైంది. వాగు మధ్యలో తవ్వకాలు జరిపి మట్టి కట్టలు పోశారు. దీంతో వాగు చుట్టు ప్రక్కన ఇరువైపులా ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాగు మధ్యలో తవ్వకాలు జరిపి కట్టలు పోయడంతో వర్షాకాలంలో వరద నీరు తమ పొలాలకు వస్తుందని, పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వాగును ఆక్రమించుకొని తవ్వకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని, యథావిధిగా వాగులు పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.